Hi friends, welcome to Human Rights Advocacy Advisory. Today we are going to discuss about the CPC. In the CPC, that first question is for explain provisions of parties to suit, framing and institution of suit. అంటే మనం సిపిసిలో మనకు ఉండేటటువంటి పార్టీస్ ఎలా ఉంటారు, వాళ్ళని ఏమని పిలుస్తారు, దాని యొక్క ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఇన్స్టిట్యూట్ చేయాలి, దీన్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇది మనకి 15 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా క్విక్గా మనం ఈ యొక్క క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం. సిపిసి ఈజ్ రిలేటింగ్ టు సివిల్ ప్రొసీజర్ విచ్ ఇంక్లూడ్స్ డ్రాఫ్టింగ్, ఫైలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సివిల్ మ్యాటర్స్. సిపిసిలో వచ్చేది మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ డ్రాఫ్టింగ్. అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ కోసం మనం ఒక సూట్ ఫైల్ చేయాలి. ఆ సూట్ ఫైల్ చేయడానికి ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ డ్రాఫ్టింగ్. ఆ చేసినటువంటి డ్రాఫ్టింగ్ని మనం కోర్టులో ఒక సూట్ లాగా ఫైల్ చేయాలి. అంటే మనం కోర్టులో ఆ కేసుని సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఒక ఫైలింగ్ నెంబర్ వస్తుంది. అక్కడ వరకు మాత్రమే కేసు ఫైలింగ్ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తావో ఆ సివిల్ మ్యాటర్ని, అప్పుడు నీకు అది కేసు ప్రొసీజర్లోకి వస్తుంది. సో ఒక సివిల్ సూట్ని మనం కోర్టులో వేయాలంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది డ్రాఫ్టింగ్, అండ్ నెక్స్ట్ ఈస్ ఫైలింగ్, దెన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సివిల్ మ్యాటర్స్. దీస్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బి ఫాలోడ్ బై పార్టీస్ యాజ్ వెల్ యాజ్ కోర్ట్. ఈ యొక్క ప్రొసీజర్ని మన పార్టీస్ ఫాలో అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ కోర్ట్ కూడా ఫాలో అవ్వాలి. దేర్ ఆర్ 158 సెక్షన్స్ అండ్ 41 ఆర్డర్స్ ఇన్ సిఆర్పిసి. మొత్తం మన సిపిసి, మన సిపిసిలో 158 సెక్షన్స్ ఉన్నాయి అండ్ 41 ఆర్డర్స్ ఉన్నాయి. సో సెక్షన్స్ ఆర్ జనరల్ బట్ ఆర్డర్స్ ఆర్ స్పెసిఫిక్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సెక్షన్స్ ఆర్ జనరల్ అండ్ ఆర్డర్స్ ఆర్ స్పెసిఫిక్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ హ్యాస్ అన్ స్పెసిఫిక్ రీజన్. ఈ ఆర్డర్ ప్రకారమే నువ్వు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేటటువంటి ఒక ప్రాసెస్ని ప్రతి ఆర్డర్లోనే రాశారు. అందులో ఒక పార్టీస్ నువ్వు గనక ఒక సూట్లో ఇంక్లూడ్ చేయాలంటే దట్ షుడ్ బి ఫాలోడ్ బై ద ఆర్డర్ నెంబర్ 1. సో పార్టీస్ టు సూట్ ఆర్డర్ 1. ఇందులో వాడు ఏం చెప్తున్నాడంటే దేర్ షుడ్ బి మినిమం 2 పార్టీస్ ఇన్ ఎనీ సూట్. పిటిషన్, ఎనీ సూట్ ఆర్ పిటిషన్, దే ఆర్ కాల్డ్ యాజ్ ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్ ఆర్ పిటిషనర్ అండ్ రెస్పాండెంట్. పార్టీస్ టు సూట్ ఇంక్లూడ్ ఆఫ్ ఫాలోయింగ్ పాయింట్స్. ఇక్కడ ఈ యొక్క కొంతమంది మనకు కన్ఫ్యూజ్ ఎలా అవుతారంటే ప్లెయింటిఫ్ వచ్చినప్పుడు రెస్పాండెంట్ అని రాయాలా, లేదంటే పిటిషనర్ అంటే డిఫెండెంట్ అని కొంతమంది డౌట్గా ఫీల్ అవుతుంటారు. దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇక్కడ 2 టిప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2 పార్టీలు ఉంటాయి మనకి సిపిసిలో. మనం వేస్తున్నటువంటి దాన్ని సూట్ ఆర్ పిటిషన్ అని పిలుస్తాము. నువ్వు పిటిషన్ అని పిలుస్తున్నప్పుడు పిటిషనర్ అండ్ రెస్పాండెంట్, లేదా నువ్వు సూట్ అన్నావు అంటే మాత్రం ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్. ఇలా గుర్తుపెట్టుకోవడం. నెంబర్ 2 ప్లెయింటిఫ్, డిఫెండెంట్, పిడి అండ్ ఆర్ పిఆర్. పిడి అంటే ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్, పిఆర్ అంటే పిటిషనర్ అండ్ రెస్పాండెంట్. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే పిటిషనర్లో లాస్ట్ లెటర్ ఆర్, రెస్పాండెంట్లో ఫస్ట్ లెటర్ ఆర్. సో వెన్ ఎవర్ పిటిషనర్ కమ్స్, ఇట్ ఆబ్వియస్లీ ద ఆపోజిట్ పార్టీ ఇస్ కాల్డ్ రెస్పాండెంట్. ఇలా 2-3 వేస్గా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆ పర్సన్స్ యొక్క ఆర్డర్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఈ యొక్క పార్టీస్ వాళ్ళు మనకి ఎలా ఫాలో అవుతారంటే ఇక్కడ దేర్ కెన్ బి మోర్ నెంబర్ ఆఫ్ ప్లెయింటిఫ్స్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ హ్యావింగ్ రిలవెన్సీ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జాయింటర్ ఆఫ్ పార్టీస్. ఒక సివిల్ సూట్లో ఒక్కడే పార్టీ ఉండరుగా. ఒక పార్టీలో ఒక్కరే మెంబర్ ఉండరుగా. ఒకే పార్టీలో 4 మెంబర్లు ఉంటారు. అలానే దానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు 6 ఉంటారు. అందుకనే వాళ్ళని ఏమని పిలుస్తారంటే జాయింటర్ ఆఫ్ పార్టీస్ అని పిలుస్తారు. When any wrong party have been added, then court may order to delete such party having no relevancy. It is called misjoinder of party. ఒకవేళ ఎవరైనా పార్టీ కావాలని ఒక సివిల్ సూట్లో ఇన్వాల్వ్ అయినా, లేదా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నా, వాళ్ళు ఆ మ్యాటర్కి వాళ్ళు రెలివెంట్గా ఉన్నా, కోర్టు కనుక మీకు ఈ మ్యాటర్కి యు ఆర్ నాట్ ఏ రెలివెంట్ పర్సన్ అని చెప్పి భావించినట్లయితే వాళ్ళని కోర్టు ఆ యొక్క సూట్ నుంచి తొలగించడం జరుగుతుంది, రిమూవ్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం మిస్జాయిండర్ అని పిలుస్తాం. ఓకే, నౌ వెన్ రెలివెంట్ పార్టీ హ్యావ్ బీన్ నాట్ యాడెడ్, దెన్ on request of plaintiff, court may order to add 1 or more parties. It is called a non-joinder of parties. ఇక్కడ కోర్టు ఏం చెప్తుందంటే వెన్ రిలవెంట్ పార్టీ హ్యావ్ బీన్ నాట్ యాడెడ్, ఇప్పటి వరకు ఒక రిలవెంట్ పార్టీని అందులో యాడ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ హైర్స్ ఉన్నారే అనుకుందాం. 3 లీగల్ హైర్స్ ఉంటే 2 అందులో పార్టీల కింద కనబడుతున్నారు, థర్డ్ పర్సన్ యాడ్ చేయలేదు.
సో కోర్ట్ అప్పుడు చెప్తుంది అనమాట, ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ప్లెయింటిఫ్ కోర్ట్ మే ఆర్డర్ టు యాడ్ వన్ ఆర్ మోర్ పార్టీస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ జాయినర్ ఆఫ్ ద పార్టీస్. కోర్ట్ చెప్తుంది ఇంకో థర్డ్ లీగల్ హెయిర్ ఉన్నారు, యూ హ్యావ్ టు యాడ్ దట్ పర్సన్ ఆల్సో. when case when case is pending in the court, then any relevant party can file petition to include him in the case as plaintiff or defendant, is called as impleading the party. Court may grant permission if such party have a relevance. This is a quite common. ఎవరైనా సరే ఆ యొక్క కేసుకి రెలవెంట్ గా ఉన్నప్పుడు ఆ ప్లెయింటిఫ్ అయినా సరే రెస్పాండెంట్ అయినా సరే, పాయింట్ నెంబర్ 2లో కోర్టు చెప్పింది, రైట్. పాయింట్ నెంబర్ 3లో కోర్టు చెప్పింది మీరు ఒక పర్సన్ యాడ్ చేయలేదు హూ ఈజ్ ఆల్రెడీ రెలవెంట్ టు దిస్ పార్టీ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ప్లెయింటిఫ్ కానీ లేదా రెస్పాండెంట్ కూడా కోర్టును అడగచ్చు, నాకు ఇంకొక రెలవెంట్ పార్టీ ఉన్నారు, ఐ వుడ్ లైక్ టు యాడ్ హిమ్ ఫర్ ద సేమ్ సూట్ అని చెప్పి. దెన్ కోర్టు విల్ గివ్ ద పర్మిషన్. Point number 5, when case is filed against legal person, then designation of the officer to be written who has to represent the case. ఇక్కడ ఎప్పుడైతే మనం కోర్టులో కేసు వేసామో అగైనెస్ట్ ఏ లీగల్ పర్సన్, దెన్ డెసిగ్నేషన్ ఆఫ్ ద ఆఫీసర్ టు బి రిటర్న్ హూ హ్యాస్ టు రిప్రజెంట్ ద కేస్. అక్కడ ఆ ఆఫీసర్ యొక్క డెసిగ్నేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సివిల్ సూట్స్ లో కూడా ఏమవుతుందంటే మనకి ఇది సివిల్ మ్యాటర్స్ కదా, ఎంఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ ఎవరో ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా అందులో యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ డెసిగ్నేషన్స్తో సహా వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్. దాన్ని ఎవరు టేకప్ చేస్తున్నారు, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, దీన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, అవి కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ అ డెత్ ఆఫ్ ఎనీ పార్టీ, దెన్ హీస్ లీగల్ రిప్రజెంటేషన్ ఈజ్ అలౌడ్ టు బికమ్ పార్టీ అండ్ పర్సూ ద కేస్ బికాస్ సివిల్ మ్యాటర్స్ విల్ నాట్ డై ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద పర్సన్. ఇక్కడ ఈ పాయింట్లో మీకు 2 ఇన్సిడెంట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దట్ పాయింట్ ఇన్సిడెంట్ నెంబర్ 1 ఈస్ ఇఫ్ దేర్ ఈస్ ఎ డెత్ ఆఫ్ ఎనీ పార్టీ, దెన్ హిజ్ లీగల్ రిప్రజెంటేషన్స్, ఆయన యొక్క లీగల్ రిప్రజెంటేషన్స్ కానీ లేదా లీగల్ హైర్స్ కానీ ఇమీడియట్లీ అలౌడ్ టు బికమ్ ఏ పార్టీ, ఆ పార్టీలో వాళ్ళని యాడ్ చేయొచ్చు. అండ్ పర్సూ ద కేస్, వాళ్ళ కేసుని కంటిన్యూ చేయొచ్చు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. బికాస్ సివిల్ మ్యాటర్స్ విల్ నాట్ డై ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద పర్సన్. కొన్ని ఈ సివిల్ మ్యాటర్స్ ఏమవుతాయంటే ఒక పర్సన్ చనిపోయినా సరే, ఇప్పుడు ఒక పార్టిషన్ సూట్లో ఒక పర్సన్ చనిపోయినంత మాత్రాన కేసును అక్కడ క్లోజ్ చేయరు, రిమైనింగ్ పార్టిషన్ ద్వారా ఆ కేసుని కంటిన్యూ చేస్తారు, లేదా వాళ్ళ లీగల్ హైల్స్ని కూడా యాడ్ చేసి కేసు కంప్లీట్ చేస్తారు. కానీ క్రిమినల్ కేసెస్లో అలా కాదు, ఆ యొక్క మెయిన్ పర్సన్ గనక చనిపోయినట్లయితే కొన్ని సందర్భాలలో ఆ కేసెస్ని క్లోజ్ చేసేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సివిల్ అండ్ సిఆర్పిసి. నౌ ఫ్రేమింగ్ ఆఫ్ సూట్, ఆర్డర్ నెంబర్ 2, సూట్ టు బి ఫ్రేమ్డ్ సిస్టమాటికల్లీ విచ్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్ పాయింట్స్. ఈ మనం ఒక సూట్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఈ ఒక సిస్టమాటిక్ వేలో ఫ్రేమ్ చేశారు, ఓకేనా. ఆ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే దేర్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కోర్ట్ అట్ ద టాప్ ఆఫ్ ద సూట్. ఇక్కడ ఫ్రేమింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డ్రాఫ్టింగ్. మీరు ఏదైనా ఒక సూట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పేజ్లో టాప్ మోస్ట్లో ఉండాల్సింది నేమ్ ఆఫ్ ద కోర్ట్ అట్ ద టాప్ ఆఫ్ ద సూట్. ఏ కోర్టులో ఈ సూట్ మనం ఫైల్ చేస్తున్నాము, ఆ సూట్కి నెంబర్ ఎంత, అది ఏ ఇయర్లో ఫైల్ చేస్తున్నాము. దేర్ ఈస్ అ డీటెయిల్స్ అబౌట్ ద ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్ సచ్ యాజ్ నేమ్, ఫాదర్ నేమ్, ఏజ్, ఆక్యుపేషన్, అడ్రస్. అంటే ఆ యొక్క ప్లెయింటిఫ్, డిఫెండెంట్ వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఉండాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఎందుకు, మనం ఏదైనా వాళ్ళకి నోటీసులు పంపించాలన్నా, సమ్మన్స్ పంపించాలన్నా అదే అడ్రస్ కోర్టు కూడా ఫాలో అవుతుంది. Point number 4, suit to be drafted in paragraphs. Every paragraph to be given separate serial number. ఈ డ్రాఫ్టింగ్ లో సూట్ లో ఫస్ట్ మనకి ప్లెయింటిఫ్ అండ్ దెన్ డిఫెండెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసేటప్పటికి దట్ సూట్ టు బి డ్రాఫ్టెడ్ ఇన్ ద పారాగ్రాఫ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ టు బి గివెన్ ఏ సపరేట్ సీరియల్ నెంబర్. యాక్చువల్గా జనరల్గా మనం ఎప్పుడైనా పేరాలు రాస్తే వాటికి నెంబర్స్ ఇవ్వం. ఇప్పుడు మనకు స్టోరీ రాస్తున్నాం అనుకోండి, ఒక 3-4 పేజెస్ స్టోరీ, అందులో ఒక 5 పారాస్ ఉంటాయి కదా, మన నెంబర్స్ ఇవ్వం, పారాస్ రాస్తూ వెళ్తాం. కానీ సూట్స్లో మన కోర్ట్ కేసెస్లో ఏంటంటే ఖచ్చితంగా అది ఒక లెటర్ రాస్తున్నట్టు కాకుండా ప్రతి పేరాకి ఒక నెంబర్ ఇవ్వాలి, ఓకేనా. సో ఆల్ ద మెటీరియల్స్ ఫ్యాక్ట్స్ టు బి మెన్షన్ ఇన్ ద సూట్ అండ్ ఫ్యాక్ట్స్ టు బి అరేంజెస్ ఇన్ ద గివెన్
ఫ్యాక్ట్స్ టు బి arranges in sequences and repetition of the facts to be avoided. ఈ పాయింట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ టు బి మెన్షన్ ఇన్ ద సూట్ అండ్ ఫ్యాక్ట్స్ టు బి అరేంజ్డ్ ఇన్ ద సీక్వెన్స్. ఇప్పుడు ఒక సివిల్ మ్యాటర్స్ లో ఎలా ఉంటుంది, ఇనీషియల్ గా ఏం జరిగింది, ఆ తర్వాత అది ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది, ఆ తర్వాత ఆ టైటిల్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొనుక్కున్నారు, ఈ మధ్యలో ఎవరైనా కొత్త పార్టీస్ యాడ్ అయ్యారా, గిఫ్ట్ డీడ్లు వచ్చాయా, ఇదంతా ఒక 10 years ప్రాసెస్ లో ఎన్నో చేంజెస్ మారుతూ ఉంటుంది. ఆ ల్యాండ్ కానీ ఆ హౌస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే సీక్వెన్స్ ఆర్డర్ లో నువ్వు రాయాలే తప్ప నీకు తెలిసినటువంటి ఒక మ్యాటర్ లో మొత్తం నువ్వు మ్యాటర్ మొత్తం చూపిస్తున్నా సరే ఆ ఆర్డర్ ని మాత్రం నువ్వు మిస్ చేయకూడదు. దట్స్ వాట్ దే ఆర్ టెలింగ్. ఫ్యాక్ట్స్, అందులో జరిగినటువంటి ఫ్యాక్ట్స్ టు బి అరేంజ్డ్ ఇన్ ద సీక్వెన్స్ మేనర్. అందులో ప్లస్ రిపిటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ టు బి అవాయిడెడ్. అంటే రాసిందే మళ్ళీ రాసి ఇంకో 2-3 సెకండ్ పేరాలో రాసి తీసుకొచ్చి మళ్ళీ 6th పేరాలో రాసి అలా కాపీ పేస్టింగ్ వర్క్లు చేయకూడదు ఇందులో. There are some common points which are mentioned in the suit. There are about jurisdiction, cause of action, court fee, paid by party, and suit is within the limited period. ఇవి లాస్ట్ 8, 9, 10, 11, 12 పేరాస్ లో వస్తుంది మ్యాక్సిమం. అంటే నువ్వు ఒక 4 పేరాస్ లోనే నీ యొక్క కేసును మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే దెన్ లాస్ట్ లో 8, 9, 10, 11, 12 పేరాస్ లో ఈ సీక్వెన్స్ ఆర్డర్ కూడా ఫస్ట్ ఈస్ దిస్ సూట్ కమ్స్ అండర్ ద సేమ్ జ్యూరిస్డిక్షన్. ఎస్, దిస్ సూట్ ఈస్ కమ్స్ అండర్ ద వరంగల్ జ్యూరిస్డిక్షన్, హనుమకొండ జ్యూరిస్డిక్షన్, హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్, అది ఏ జ్యూరిడిక్షన్ లో వస్తుంది మెన్షన్ చేయాలి. అండ్ దెన్ కాజ్ ఆఫ్ యాక్షన్, అసలు మనం ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అంటే ఆ రీజన్ కూడా మనం అక్కడ రాయాలి. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు ఏం జరిగిందో రాసావు, ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్. ఆ యాక్షన్ ఎందుకు తీసుకోవాలనే యొక్క రీజన్ కూడా నువ్వు అక్కడ రాయాలి. దెన్ కోర్టు ఫీజు, సో అండ్ సో ల్యాండ్ మీద కానీ హౌస్ మీద కానీ మనం వేస్తున్నాం కాబట్టి దానికి కోర్టు ఫీజు అనేది మనం చెల్లించాలి. ఆ కోర్టు ఫీజు కూడా పెయిడ్ బై పార్టీ, ఏ పార్టీ ఫీజు పే చేస్తుందో కూడా అక్కడ ఉంటుంది. అండ్ సూట్ ఈజ్ విత్ ఇన్ లిమిటేషన్ పీరియడ్. ఏదైనా సూట్ మనం వేస్తున్నప్పుడు అది లిమిటేషన్ పీరియడ్ దాటిపోయిందా, 3 years, 5 years, 11 years, అలా మనకి కొన్ని లిమిటేషన్ పీరియడ్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్ పీరియడ్ లోకి వచ్చిందా లేదా అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఈ 4 పేరాస్ మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి రిలీఫ్ ఆర్ రిలీఫ్స్ టు బి క్లైమ్డ్ బై ద ప్లెయింటిఫ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రేయర్ క్లాస్. లాస్ట్ లో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనము హానరబుల్ కోర్టుని అడుగుతున్నాం, దిస్ ఈజ్ మై ప్రేయర్. ఈ ఫ్యాక్ట్స్, ఈ యొక్క ఫ్యాక్ట్స్ లేదంటే ఈ యొక్క నిజాల ఆధారంగా ఈ కేసు, ఈ సూటు మీ జ్యూరిడిక్షన్ లోకి వస్తున్నందుకు కారణం చేత మీరు ఈ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటూ ఇంత ఫీజు నేను పే చేశాను అని చెప్పి లాస్ట్ లో నువ్వు నీకేం కావాలి, ఇంజంక్షన్ ఆర్డర్ కావాలా, లేదా నీ ల్యాండ్ నీకు కావాలి, లేదా నీ యొక్క ల్యాండ్ మీద తప్పుడుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఉంచారు, నాకు అందులోంచి రిలీఫ్ కావాలి, లేదా నీకున్నటువంటి ఒక ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో కొంతవరకు ఎవరైనా ఆక్యుపై చేస్తే నీకు అందులోంచి రిలీఫ్ కావాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకేం కావాలి అనేది క్లియర్ గా ప్రేయర్ క్లాజ్ లో మెన్షన్ చేయాలి. Then there should be signature of the plaintiff and his advocate. If there are more number of plaintiffs, then all of them sign on it. లాస్ట్ లో అంత క్లియర్ గా మెన్షన్ చేసిన తర్వాత ఎంత మంది ప్లెయింటిఫ్లు ఉంటే అందరూ సైన్ చేయాలి, అడ్వకేట్ కూడా సైన్ చేయాలి. ఒకవేళ ఇద్దరు అడ్వకేట్స్ ఉంటే ఇద్దరూ సైన్ చేయాలి. కొన్ని అడ్వకేట్స్ లో 4 members కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేయవచ్చు. ఓకేనా? And then an affidavit have to be enclosed and it should be signed by the plaintiff. ఇక్కడ ఒక అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయాలి. నువ్వు సూట్ వేసినంత మాత్రాన లేదు, మళ్ళీ ఆ సూట్ తో పాటు నువ్వు ఒక అఫిడవిట్ మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ కాల్డ్ అఫిడవిట్ హియర్ అంటే ఒక ప్రమాణ ధ్రువపత్రం అనుకుందాం. అఫిడవిట్ అంటే ఏదో డ్రాఫ్టింగ్ చేసేయడం పెద్దగా కాదు. పలానా సూట్ నెంబర్లో ఇచ్చినటువంటి ఆధారాలన్నీ నిజమే, అందులో నేనే ప్రత్యక్షంగా ఉన్నాను, ఐఎమ్ ద సో అండ్ సో లీగల్ హైర్ పర్సన్ ఫర్ ద సో అండ్ సో షెడ్యూల్డ్ ప్రాపర్టీ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసి ఆ అఫిడవిట్ లో నువ్వు ప్రమాణం చేస్తున్నట్లు రాస్తావు. నేను తెలిపినటువంటి ఆధారాలన్నీ నాకు తెలిసినంత వరకు సత్య ప్రమాణంగా కరెక్ట్ అని మెన్షన్ చేసి సైన్ చేసి కోర్టుకి నువ్వు ఒకటి సబ్మిట్ చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేమింగ్ ఆఫ్ ద సూట్, విచ్ ఈస్ నథింగ్ బట్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ద సూట్.
ఇది మనకి డైరెక్ట్‌గా 5 మార్క్స్‌లోకి రావచ్చు. ఈ ఒక్క పాయింట్ ఆర్డర్ నంబర్ 2 లేదా 15 మార్క్స్‌లో ప్లెయింటిఫ్ అంటే ఏంటి? డ్రాఫ్టింగ్ అంటే ఏంటి? దెన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ద సూట్. ఎప్పుడైతే ఇద్దరు పార్టీస్ కలిసి ఉన్న ఒక డ్రాఫ్టెడ్ లెటర్‌ని నువ్వు కోర్ట్‌లో సబ్మిట్ చేశావో అదప్పుడు ఫైలింగ్ అవుతుంది. ఆ ఫైలింగ్ అయిన తర్వాతనే నువ్వు దాన్ని ప్రాసెస్ చేయగలవు. విచ్ ఈస్ నథింగ్ బట్ institution of suit order number 3 and 4. Suit to be instituted in administrative section of respective court. Concerned officer makes entries in civil suit register and gives a number to the suit. ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా, నువ్వు డ్రాఫ్ట్ చేసి కోర్టుకి ఇస్తే కోర్టు నీకు ఒక నెంబర్ ఇస్తుంది, అంటే నీ సూట్ ఫైల్ అయిందని అర్థం అంతే. ఇఫ్ మ్యాటర్స్ ఈస్ అర్జెంట్ దెన్ ఇట్ కెన్ బి టేకెన్ ఇన్ ఛాంబర్ ఆఫ్ ద జడ్జ్ అండ్ ఆఫ్టర్ హియరింగ్ జడ్జి కెన్ పాస్ ఇంటరిమ్ ఆర్డర్ అండ్ సెండ్ ద సూట్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్. ఇన్ కొన్ని కేసెస్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్కి వెళ్ళి అందులో ఉన్న రిజిస్టర్లో మన సూట్ని ఒక రిజిస్టర్ చేసి నీకు ఒక నెంబర్ ఇస్తారు. అది వన్ వే. లేదు కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో డైరెక్ట్గా యూ కెన్ టాక్ టు ద జడ్జ్ అండ్ యూ కెన్ గెట్ ద రిలీఫ్ ఆఫ్ పాస్ ద ఇంటరిమ్ ఆర్డర్. మధ్యత్వంగా ఒక ఆర్డర్ అనేది పాస్ చేసి తర్వాత నువ్వు మళ్ళీ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి నెంబర్ కూడా వేసుకోవచ్చు. ఇఫ్ కోర్ట్ ఈస్ హ్యావింగ్ హాలిడే ఆర్ టైమింగ్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ ఓవర్ దెన్ మోస్ట్ అర్జెంట్ మ్యాటర్ కెన్ బి టేకెన్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది జడ్జ్ డ్యూరింగ్ రెస్పాన్సిబుల్ హవర్స్. నిజంగా చాలా ఇంపార్టెంట్. వి నీడ్ జడ్జెస్ ప్రెజెన్స్ ఆన్ దిస్ డాక్యుమెంట్ అని అనుకున్నప్పుడు యూ కెన్ రీచ్ టు ద జడ్జెస్ హౌస్ ఆర్ రెసిడెన్స్ అండ్ యూ కెన్ గెట్ ద ఆర్డర్స్. Judge can make hearing and pass orders called as house motion and send the file for numbering in administrative section. సో అప్పటికప్పుడు ఆ జడ్జి దాన్ని విని తను ఏదైతే ఆర్డర్ పాస్ చేయాలనుకున్నది పాస్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ హౌస్ మోషన్. దెన్ హీ కెన్ సెండ్ ఇట్ టు ద కోర్ట్ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ టు గెట్ ఎ నెంబరింగ్ ఆఫ్ ద సూట్. సో దీస్ This is details about parties to suit framing and institution of suit in CPC. So మనకి explain the provisions of parties to suit and framing and institution of suit అంటే ఇవి మూడు ఇంత క్లియర్గా డీటెయిల్డ్గా ఓపెన్గా రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈస్ సత్య ఫ్రమ్ హ్యూమన్ రైట్స్ and your e-court services. Thank you so much.